భాగ్యనగరంలో వరుణుడి ప్రతాపం ఇంకా కనిపించడం లేదు. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో నగరవాసుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా జూన్ నెలలో సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో భూగర్భ జలాల పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పటికే నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఇప్పుడు వరుణుడి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరాన్ని వరుణుడు కరుణించడం లేదు. గత కొన్ని రోజులుగా మేఘావృతమైనటువంటి వాతావరణం తప్ప వర్షాలైతే కురవడం లేదు. అడపాదడపా చిన్న చిన్న జల్లులు తప్ప పెద్దగా ఆశించిన స్థాయిలో అయితే వర్షపాతం నమోదవ్వడం లేదు. గత ఏడాది కూడా హైదరాబాద్ నగరంలో లోటు వర్షపాతమే నమోదైంది. ఈసారి జూన్ మాసంలో కూడా నగరంలో లోటు వర్షపాతమే ఉంది. గత ఏడాదితో పోల్చి చూసుకుంటే గత సంవత్సరంలో హైదరాబాద్లో 78%, అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 66%, రంగారెడ్డి జిల్లాలో 47% లోటు వర్షపాతం ఉంది. ఈ ఏడాది హైదరాబాద్లో చూసుకుంటే 17%, మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 46% లోటు ఉంది. ఇక రంగారెడ్డి జిల్లాలో ఈ రెండు జిల్లాలతో పోల్చుకుంటే కాస్త అధికంగానే వర్షపాతం నమోదైంది. 2% అధిక వర్షపాతం ఈ జిల్లాలో నమోదైంది. అయితే ఇప్పుడు సాధారణంగా పల్లెల్లో అయితే వర్షం కోసం వేచి చూస్తూ ఉంటారు. రైతులంతా వ్యవసాయం చేయాలంటే వర్షము కీలకం కాబట్టి వేచి చూస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కూడా నగరవాసులంతా వర్షం కోసం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం భూగర్భ జలాలు ఎండిపోవడమే. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఎక్కడికక్కడ హైరైజ్ బిల్డింగ్స్ ఏర్పడుతున్నాయి. ఇష్టారీతిన భవనాలు కడుతున్నారు, ఇష్టారీతిన బోర్లు వేసేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోయాయి. ఇప్పుడు వర్షం కురిస్తేనైనా కొంతమేర భూగర్భ జలాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుందని వర్షం కోసం నగరవాసులంతా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ప్రస్తుతం ఏ విధంగా నగరంలో సిచ్యువేషన్ ఉందంటే తాగునీటి కోసం కూడా ట్యాంకర్ల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి హైదరాబాద్ నగర వ్యాప్తంగా నెలకొంది. వర్షాకాలంలో కూడా తీవ్రమైనటువంటి నీటి ఎద్దడిని నగరం ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే వర్షం వస్తేనైనా కొంతమేర భూగర్భ జలాలు పెరిగి బోర్లలో నీళ్లు వస్తాయనే ఆశతో అయితే నగరవాసులు ఉన్నప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో వర్షం అయితే పడడం లేదు. ఇప్పటికే ఈసారి ఎల్నినో ప్రభావం ఉంది. జూన్ మాసంలో అయితే లోటు వర్షపాతమే నమోదైంది. ఇంకా జూలై మాసానికి సంబంధించి వాతావరణ శాఖ వెల్లడించిన నివేదికలో కూడా జూలై మాసంలో కూడా లోటు వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా నివేదికలో వెల్లడైంది. దీంతో పాటు అంటే ఇప్పుడంటే ప్రస్తుతం అల్పపీడన ప్రభావం, ఋతుపవనాలు చురుకుగా కదులుతుండడంతో కూడా వర్షాలు పడుతున్నాయి. కానీ రానున్న కాలంలో అయితే ఉష్ణ తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. అందుకే జూలై మాసాన్ని వేడి నెలగా కూడా ఈ నివేదికలో ప్రకటించారు. మొత్తంగా చూసుకున్నట్లయితే వర్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి నగరవాసులకు నిరాశ మిగులుతుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా నగరవాసులు ఒక అవగాహనతోటి ఇంటింటికి ఇంకుడు గుంతలను నిర్మించుకొని వర్షపు నీటిని ఒడిసి పట్టుకుంటే గనక ఇటువంటి ఏవైతే ఈ ఎల్నినో సిచ్యువేషన్స్ ఇప్పుడు ఉన్నాయో ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా నీటి కరువు లేకుండా కొంతమేర నీరు లభ్యత ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా నగరవాసులు మేల్కోవాలి. ఇటువంటి పరిస్థితి భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే నీటిని వృధా చేయకుండా నీటిని ఆదా చేసే మార్గాల వైపు అడుగులు వేయాలి. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రజిత, HM TV, హైదరాబాద్.